జై శ్రీమన్నారాయణ. ఆపదాముపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈరోజు మనం ఏది చేసినా కూడా సమాజంలో 10 మందికి మేలు కలిగే పని చేయాలి, 10 మంది హితవు కోరాలి. లోక శ్రేయస్కే ఏ పని చేసినా లోక హితార్థమే చేయాలి. ఇప్పుడు చెట్లు ఉన్నాయి, పండ్లు ఇచ్చే చెట్లు ఎవరికి ఉపయోగపడుతుంది? జీవిత పర్యాంతం కూడా ఇంకో మనిషికి ఉపయోగపడుతుంది. అలా మనిషి కూడా ప్రతి మనిషి కూడా సమాజానికి ఉపయోగపడాలి. సమాజానికి ఉపయోగపడినప్పుడే ఏదో ఒక విధంగా ఉపయోగపడినట్టే అప్పుడే మన జీవితంకి, మనం పుట్టిన పుట్టుకకి మన బ్రతుకి అర్థం ఉండదు. అది చేయని రోజున మన జీవితము పశుపక్షాదులతో సమానం. కాబట్టి ప్రతి మనిషి కూడా దైవ కార్యం చేసుకోవాలి, అలాగే లోకహితార్థమై లోకానికి మంచి చేయాలి. ఎందుకంటే ద్వేషభావాన్ని విడిచిపెట్టి అందరూ కూడా ఖచ్చితమైన ధర్మాన్ని ఆచరించాలి. ఎప్పుడైతే ధర్మాన్ని ఆచరిస్తామో మన జీవితము సాఫల్యంగా నడుస్తుంది. అందుకనే మనము రామకథను ఎందుకు తెలుసుకుంటున్నామంటే దీని ద్వారా మన మనసులో ఉన్నటువంటి చెడు భావాలు బయటికి పోవాలి, అలాగే అంతఃకరణ శుద్ధి జరగాలి. ఈ శుద్ధి జరగాలంటే ప్రతినిత్యం రామాయణం తెలుసుకుంటే మనకి దానివల్ల మనలో ఉన్నటువంటి ఇంత గతంలో చేసినటువంటి కర్మలు ఏమైనా ఉంటే, ప్రారంధ కర్మలు ఏమైనా ఉంటే ఈ సంచితములు అవన్నీ కూడా తొలగించబడతాయి. సంచితములు ఎప్పుడైతే తొలగించబడతాయో మనకి రాబోయే ఆగామి కర్మ కూడా తగ్గిపోతుంది. కాబట్టి ప్రతినిత్యం రామాయణం వినేదానికి ఎంతో కొంత వినేదానికి ప్రయత్నం చేయండి. నేను ప్రతి నా యూట్యూబ్లో మీకు వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. ఈ లింకుని ఇలా సబ్స్క్రైబ్ చేస్తే మీకు వీడియోలు వస్తాయి. మొత్తం యథాతథంగా మీకు 24,000 శ్లోకాలు అందించాలని తదేక దీక్షతో నేను ఇది చేస్తున్నాను. లోకహితార్థమై లోక కళ్యాణం కోసం చేయాలని సంకల్పంతో ఇది చేస్తున్నాను. నేను తెలుసుకున్నాను, మీకు తెలియజేస్తే ఆ పుణ్యం అందరూ అనుభవించాలి కాబట్టి చేస్తున్నాను. మీ అందరూ కూడా ఈ యొక్క యూట్యూబ్ని లైక్ చేసుకొని మీరు ఈ వీడియోలు వస్తాయి, మీరు ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ఈరోజు మనకి జరిగినటువంటి ఆయన బిడ్డలు లేరని ఒక సంతాపం కలిగింది. దానికి ఆయన పురుష ప్రయత్నం అయిపోయింది. అంటే ఆయనకు పుట్టరు అనేది తెలిసిపోయింది. తర్వాత ప్రయత్నం ఏం చేయాలా? ఎవరైనా సరే మన ప్రయత్నం చేస్తాం, మన చేతుల్లో లేదు భగవంతుడి దయ అంటాం. అలాగే ఆయన కూడా ఆలోచించి అశ్వమేధ యాగం చేస్తే బిడ్డలు కలుగుతారని ఒక ఆలోచన కలిగింది. దానికి గురువుల్ని అందరిని పిలుస్తారు. అందరూ దానికి బాగు బేసిక్గా చెప్పారు. మంచిగా అందరం చేద్దామని, ఇది చేస్తే బాగుందని అశ్వాన్ని విడిచిపెట్టండి, దానికి ముందు ఋత్విజులు రెడీ చేసుకోండి, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చెయ్యాలి. అంటే రాజు కూడా తగిన వాడై ఉండాలి. అంటే ఎదుటివాడిని కూడా భయపెట్టగలిగేవాడు ఉండాలి. అంటే శత్రువుల్ని సంహరించగలిగేవాడు ఉండాలి. అంటే ధైర్యవంతుడు, గుణవంతుడు, అలాగే ధర్మవంతుడు, ధర్మం గలవాడు, కీర్తి గలవాడు. ఎన్ని గుణాలు దశరథుడికి అన్ని గుణాలు ఉన్నాయి, మంచి గుణాలు. సత్యసంధుడు, ఇలా ఎన్నో మంచి గుణాలు కలవాడే ఇది చేయగలడు. మరి ఇది నిర్విఘ్నం కాకూడదు, పని సక్రంగా జరగాలంటే దానికి ఒక పద్ధతి ప్రకారం దాన్ని చెయ్యాలి. ఆ విధంగా జరుగుతూ ఇప్పుడు మనకి ఈరోజు 9వ సరుకుకి వచ్చాం. 9వ సరుకులో ఏం జరుగుతుందంటే పుత్ర సంతాన ప్రాప్తికై ఋష్యశృంగ మహర్షిని పిలిపించుట అవసరము అని పలికి సుమంతుడు రోమపాదుని వృత్తాంతం దశరథుడికి ఇస్తున్నాడు. అంటే ఇక్కడ ఇప్పుడు దీనికున్న 9వ సర్గ మనకి ప్రతిదీ ఒక సర్గ వస్తుంది అనమాట. మనకి బాలకాండ నుంచి సర్గలు వస్తూ ఉంటాయి. అట్లా ప్రతి సర్గ మొత్తం ఎన్ని సర్గలు కలిగితే మనకి 24 శ్లోకాలు వస్తాయి. ఈ 9వ సర్గలో మనకి మొత్తం 19 శ్లోకాలు ఇచ్చినారు. ఈ 19 శ్లోకాల్లో ఏమి మాట్లాడుకున్నారో మీకు కూలంకుషంగా ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తాను అనమాట. మంత్రియు సారథియు అయిన సుమంతుడు మహారాజు రాణులతో పలికిన మాటలు విని ఏకాంతం ఆయనతో ఇట్లేను. ఎప్పుడైతే ఈయన ఏం చెప్పాడు, దీనికి ఈ వ్రతదీక్ష తీసుకుంటున్నాను, మీరు అందరూ కూడా వ్రతదీక్ష ఉండండి అని భార్యలకు చెప్పారు. కైకేయి, సుమిత్ర, కౌశల్యకి చెప్పాడు. ముగ్గురికి ఎప్పుడైతే చెప్పాడో వాళ్ళు ముగ్గురు చాలా ఆనందపడ్డారు. ఎప్పుడైతే మగ సంతానం కలుగుతుందో చాలా ఆనందపడ్డారు అనమాట. సంతానం కోసం అశ్వమేధ యాగం చేస్తున్నాడు కాబట్టి. తర్వాత ఏం చెప్తున్నాడంటే ఈయన ఏం చెప్తున్నాడు చూడండి. సుమంతుడనే మంత్రి ఏం చెప్తున్నాడంటే ఆయన మీరు ఓ రాజా సుమంతుడిని అడిగాడు, ఓ రాజా భవిష్యత్తు సంఘటనలు దర్శింపగల సనత్కుమార్ మహర్షి
మీకు పుత్రప్రాప్తి గురించి ఋషుల సమక్షంలో ఈ కథ తెలిపి ఉన్నాడు. అంటే ఈయనకి పుత్రులు పుడతారని సనత్ కుమారులు ముందే ఒక ఋషులతో సంభాషణ జరిగేటప్పుడు విన్నాడంట. ఎవరు? సుమంతుడు మంత్రి. చూడండి, మంత్రి అంత గొప్పవాడు. అంటే జరగబోయే విషయాలు కూడా తెలుసుకోగలిగాడు ఈయన. కశ్యప్ మహర్షి పుత్రుడు విభండకుడు, అతనికి ఋష్యశృంగుడు అనే పుత్రుడు కలగాడు. అతనికి ఒక పుత్రుడు ఉన్నాడు ఋష్యశృంగుడని. ఇప్పుడు ఆ ఋష్యశృంగ మహర్షి నిరంతరము తండ్రి అయిన విభండుకుడి దగ్గరే అనుసరించి వనములో సంచరిస్తాడు. ఆయనకి వనములో అతడికి వెళ్ళు ఋషులు తప్ప మరి ఒక ప్రపంచం తెలియదు ఓ రాజా. కాబట్టి ఆయనకి ఈ లోక ప్రపంచం తెలియదు. తండ్రి సేవ, ఈ యొక్క వనమే ఆయనకి రెండే, బ్రహ్మచర్యము, ఇవే తెలుసుమాట. దానికి ఓ రాజా, ధర్మశాస్త్రంలో తెలుపబడి లోక ప్రసిద్ధమైన బ్రహ్మచర్యములు 2 విధములు. ఋష్యశృంగుడు ఈ 2 విధములైన బ్రహ్మచర్యములు నడపగలడు. అగ్ని కార్యములు వనర్చుచు ప్రసిద్ధమైన తండ్రిని గురువులను సేవించుచు మొదట బ్రహ్మచర్యం పాటించడం ద్వారా ఋష్యశృంగుడు కొంతకాలం అక్కడ గడిపాడు. అలాగే ఈ కాలమునందే పరాక్రమవంతుడు మహాశాలి అయిన రోమపాదుడు అంగరాజ్యమునకు ప్రభు అగును. అంటే అంతకుముందు జరిగిన విషయం చెప్తున్నాడు. ఎవరికి? దశరథ మహారాజుకి. సుమంతుడు చెప్తున్నాడు, అంగరాజ్యానికి రోమపాదుడు అనేవాడు ప్రభు అవుతాడంట. ఆ రాజు ఒకప్పుడు ధర్మం తప్పినందువల్ల ఆ రాజ్యం అంతటను చాలా కాలం అనావృష్టి ఏర్పడును. అది సమస్త ప్రాణులకు భీతి కొలుపుందై తీవ్రమైన క్షామ పరిస్థితులకు రాజు మిక్కిలి కిన్నుడై వేదశాస్త్ర పండితులైన బ్రాహ్మణులు పిలిచి ఇట్లు పలికాడు, మీరందరూ సమస్త ధర్మాలు తెలిసిన వారు, లోక వృత్తాంతం ఎరిగిన వారు. ఈ అనావృష్టి కారణమైన పాపములను తొలగించుటకై తగు ప్రాయచిత్తములు వాటి నియమములతో దయవుతో తెలుపు ఏం చేయాలో. వేద పండితులైన ఆ బ్రాహ్మణుడు ఇట్లు చెప్పెదరు. ఏమని చెప్పెదరు? ఓ రాజా, ఇబండకు సుతుడైన ఋష్యశృంగ మహర్షిని ఏ విధమైన ఇచ్చడికి రప్పింపుడు. చూడండి, ఆ ఋష్యశృంగుడిని ఇక్కడ తీసుకోగలిగితే నీ యొక్క పాపము నశిస్తుంది, నీకు వర్షాలు పడతాయి, నీకు ఉన్నటువంటి అనావృష్టి పోతుంది అని చెప్పాలంటే ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఆ రోజుల్లో ఋషులు అలాంటి గొప్పవాళ్ళు అనమాట. వాళ్ళ బిడ్డలు కూడా వాళ్ళు అడుగు పెడితేనే ఇక్కడ ఉన్నటువంటి స్థలంకే పరిశుద్ధం అయిపోతుంది. అంటే అంత పాపాలు వెళ్ళిపోతాయి. మరి ఆ ఒక పాదమే వాళ్ళు లోపలికి ఎంటర్ అయితే చాలు. అందుకనే కొంతమంది మహానుభావులు ఒక్కొక్క చోటకు వస్తే అక్కడ ఎప్పుడు ఆనందదాయకమే, అక్కడ జీవితాలన్నీ కూడా ఆనందదాయకం. అందుకే కొంతమంది పెద్దవాళ్ళని గౌరవిస్తారు. సాధువులు ఎందుకు తీసుకొచ్చుకుంటారు ఇంటికి? సాధువు నీకు సత్కారంకి వచ్చాడంటే నీకు ఆ రోజుతో నీ పాపాలన్నీ వెళ్ళిపోయినట్టే. కానీ తొందరగా రారు, గురువులు తొందరగా రారు. గురువులు అతి తక్కువగానే వస్తారు. వాళ్ళ అదృష్టం, వాళ్ళ పాపం పోయింది అంటే గురువు నీ ఇంటికి వస్తాడు. నీ ఇంటికి వచ్చాడంటే నీ పాపం పోయినట్టే. మరి అలా ఉంటారు ఆ రోజుల్లో ఋషులు కానీ వాళ్ళు కానీ. ఆ విధంగా ఆ ఋషిని కానీ తెప్పించుకోగలిగితే నీ రాజ్యంలో ఉన్నటువంటి అనావృష్టి పోతుంది, నీకు శుభ్రంగా వర్షం పడుతుంది, నీకు రాజ్యము సుభిక్షం అవుతుందని చెప్పని తెలియజేశారన్నమాట. తెలియజేసిన తర్వాత ఈయన ఏం చేస్తున్నాడు? అయితే ఆయన తెప్పించాలా, ఎలా తెప్పించాలి అనే దానికి ఈయన ఏం చేశాడంటే అట్లా ఋష్యశృంగుడిని పిలిపించి బాగా సత్కరించి ఆయనకి మీ కుమార్తెనైన శాంతనిచ్చి నిర్విచారంగా వివాహం చేయుడు అని అప్పుడు రాజు బ్రహ్మచర్య ప్రతినిష్టలో ఉన్న ఆ మహర్షి ఇచ్చడికి రప్పించడం ఎట్లు అని ఆలోచించాడు. ఎప్పుడైతే ఏం చెప్పారంటే నువ్వు ఆయన తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తావు? నీ కూతురు అంటే దశరథుడు పుట్టినటువంటి ఔరసపుత్రిక అనమాట ఈయన, శాంత అని. ఆయన ఈయనకి ఇచ్చాడు, దత్తత ఇచ్చాడు. ఆ పుత్రికని నువ్వు ఆయనకి వివాహంగా చేసేయి, ఋష్యశృంగుడికి చేసి అప్పుడు నీకు ఇది ఆలోచన, ఈ విధంగా చెయ్యి, ఆయన తీసుకొస్తాము, ఆయన అల్లుడు చేసుకో అని చెప్తారు. చెప్పిన తర్వాత అంతటా ధీమంతుడగు ఆ రాజు మంత్రులతో ఆలోచించి ఋష్యశృంగుని తీసుకొని వచ్చేటకై బ్రాహ్మణులను పంపుడే తగును అని భావించి పురోహితులతో మంత్రులతో పిలిచి సత్కరించి పంపుటకు నిశ్చయించుకున్నాడు. సరే, మంచి సలహా చెప్పారు, బాగుంది, సరే మీరు పోయి తీసుకురండి అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నారో వీళ్ళేం చెప్తారో చూడు, వారు రాజు మాటలకు విని కలవరపడి వినమ్రులై, రాజా, ఇబండక మహర్షి విన్నా మాకు భయము, కావున మేము అచ్చడికి వెళ్ళజాలము, కానీ ఋష్యశృంగుని రప్పించి ఉపాయం మాత్రం తెలిపిదము అని రాజునకు నచ్చజెప్పుదురు. అంటే ఒక ఋష్యశృంగుడు తండ్రి దగ్గర ఉన్న బిడ్డ, ఆయన్ని ఎక్కడికి తీసుకొస్తే అట్లా చెప్పా పెట్టకుండా తీసుకొస్తే ఊరుకుంటాడా? శపిస్తాడు. కాబట్టి తెలివిగా తీసుకురావాలి. తెలివిగా తీసుకురావాలంటే ఏంది? ఆయన వచ్చేటట్టు ఉండాలి, కానీ వీళ్ళు తీసుకొచ్చినట్టు ఉండకూడదు. ఇదొక
ఒక ఆలోచన ప్రకారం జరగాలి, ఎలా పడితే అలా చేయకూడదు ఋషుల దగ్గర. కాబట్టి ఆయన కదిలి వస్తే తండ్రి కూడా ఏమనుకోడు, ఆ విధంగా చెయ్యాలి అని ఒక సలహా చెప్తారు రాజుగారికి. వారు ఆయన తీసుకుని వచ్చినప్పుడు తగిన ఉపాయాలు ఆలోచించి ఆ రాజు ఇట్లా చెప్పేదారు, మనకి ఎట్టి దోషం అంటకుండా ఈ బ్రాహ్మణ్ణి ఇచ్చడికి రప్పిస్తాము. అతడు అంగరాజుడైన రోమపదుడు గణికల ద్వారా ఋష్యశృంగుని రప్పించును. ఆయన రాకతో వర్షంలో కురిసి అనావృష్టి తొలుగుతుంది. కొంతమంది అందమైన ఆడవాళ్ళని అక్కడ పంపిస్తారు, స్త్రీల్ని. అంటే వీళ్ళు ఆయన్ని తీసుకురావాలి కాబట్టి గుణికలను కొంతమంది వీళ్ళు మర్యాదలు చేస్తూ ఆయనతో ఆనందంగా ఉన్నట్టు నటిస్తూ ఆయన్ని ఇక్కడ తీసుకురావాలి. వాళ్ళు ఆయనతో సమయాన్ని గడుపుతూ ఆయనకి ఎందుకంటే ఒక అడవి తప్పించి తండ్రి తప్పించి అసలు ఆడ మనిషి ఎలా ఉంటుందని కూడా తెలియదు అనమాట. ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటారు అని కూడా తెలియని విధంగా పెంచుకొచ్చాడు ఈ ఋష్యశృంగుడిని. పెంచుకొచ్చినప్పుడు ఆడ మనిషి అంటే అసలు ఏం తెలియదు. మరి ఇలా తెలియచేయాలి అంటే ఏం చేయాలి, వీళ్ళని పంపిస్తే వీళ్ళ ద్వారా వీళ్ళని అతన్ని ఆకర్షింపజేసుకొని తీసుకురావచ్చు అని ఒక సలహా చెప్తారు. చెప్పేటప్పుడు రాజునికి నాకు చెప్తారు, ఋష్యశృంగుని రప్పించును. అప్పుడు ఈ గుణికల ద్వారా ఆయన రాకతో వర్షంలో కురిసి అనావృష్టి తొలుగుతుంది. అనంతరం రాజు తన కుమార్తెను శాంతను ఆయనకిచ్చి వివాహం జరిపించును. ఈ విధంగా జరిగేది ఏది అంగదేశంలో ఉన్నటువంటి రాజు ఈ విధంగా చేశాడు, రోమపాదుడు ఈ విధంగా చేశాడు. కాబట్టి నీ కూతుర్నిచ్చి నువ్వు ఇచ్చిన ఔరసపుత్రునికి ఇచ్చి ఆయన ఈ విధంగా ఆయనకి వివాహం జరిపాడు. తీసుకొచ్చి ఇది ముందు అలవాటు చేసి తెప్పించాడు ఊరికి, మన ఆ యొక్క అంగరాజ్యానికి తెప్పించినాక వివాహం చేశాడు. ఈ విధంగా జరిగిందని చెప్తూ ఇంకేం చెప్తున్నాడు, ఋష్యశృంగుడు మీకు అల్లుడే. ఇక్కడ లాజిక్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆయన అంగరాజ్యంలోకి వచ్చినటువంటి ఆ ఋష్యశృంగుడు మీకు అల్లుడే. ఎవరికి? దశరథ మహారాజుకి. ఎందుకంటే ఈ పుత్రిక ఎవరు? శాంత అనే పుత్రిక దశరథ మహారాజు కూతురు. ఈయనకి దత్తత ఇచ్చాడు కాబట్టి ఆయన కూడా నీకు అల్లుడే అవుతాడు. కాబట్టి మీకు పుత్రులు ఆ ఋష్యశృంగుడు మీకు అల్లుడే. ఆ పుణ్యాత్మను రాకతో మీకు పుత్రులు కలుగుదురు. సనత్ కుమారుడు తెలిపిన వృత్తాంతం మీకు తెలిపింది. కాబట్టి ఇక్కడ ముందు మనకు టాపిక్లో ఏమొచ్చింది, సనత్ కుమారుడు మహర్షులతో చెప్తున్నాడు, ఋషులతో. ఏమని? దశరథ మహారాజు అశ్వమేధ యాగం చేస్తాడు, దానికి ఋష్యశృంగుడు వస్తాడు, వాళ్ళ అల్లుడు వచ్చి ఈ విధంగా జరిగిన తర్వాత ఆయనకి 4 కుమారులు పుడతారని ఆ రోజు జరిగినటువంటి అంటే భవిష్యత్తును దర్శించి వాళ్ళు చెప్పారన్నమాట. ఆ విషయాన్ని సుమంతుడు ఎవరితో చెప్పాడు? ఒక దశరథ మహారాజు చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం చెప్తున్నాడు, ఆయన అందులకు దశరథుడు సంతోషించిన వాడై రోమపాదుడు ఋష్యశృంగుడిని అంగదేశం రప్పించే రీతి ఎవరేమో సంబంధపలికి మళ్ళీ ఇంకా ఈయనకు కుతూహలం కలిగింది. అసలు ఈయన్ని ఎలా రప్పించారు అంటే, ఇప్పుడు గుణికల ద్వారా ఆడవాళ్ళ ద్వారా పంపించారు, ఇలా ఒక అందమైన స్త్రీల ద్వారా పంపించేది వాళ్ళని ఆయన్ని ఎలా తీసుకొచ్చారు ఋష్యశృంగుడిని మళ్ళీ కొద్దిగా వివరంగా చెప్పండి అని సుమంతుని అడుగుతాడు. ఇక సుమంతుడు దీనికి నెక్స్ట్ అధ్యాయంలో నెక్స్ట్ సర్గలో మనకి చెప్తాడు. ఇప్పుడు దీంతో ఈ 9వ సర్గ మనకు పూర్తవుతుంది. ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకండే నవమ సర్గ. ఇప్పుడు ఈ నవమ సర్గ కంప్లీట్ అయిపోయింది. మనకి 9వ సర్గ. 10వ సర్గకు వచ్చేటప్పటికి మనం ఎక్కడికి వెళ్తామంటే అంగదేశమునకు ఋష్యశృంగుని ఆగమనం. ఆయన ఎలా తీసుకొస్తున్నాడో ఈయన సుమంతుడు దాని గురించి చెప్తున్నామట. కాబట్టి ఇది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.